నన్ను మనం ఆల్టరేషన్ ఆఫ్ ఎంఓఏ చాప్టర్ చెప్పుకునేటప్పుడు ఆల్టరేషన్ ఆఫ్ క్యాపిటల్ క్లాజ్ ఒకటి మనం షేర్ క్యాపిటల్ అప్పుడు చెప్పుకుందామని చెప్పుకున్నాం. సో మనకి క్యాపిటల్ క్లాజ్ ఆఫ్ ఎంఓఏలో క్యాపిటల్ క్లాజ్లో సో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ రైట్, మళ్ళీ అది ఈక్విటీ ఎంత, రిఫరెన్స్ ఎంత, రైట్, మళ్ళీ వాటి ఫేస్ వాల్యూస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాం మనం. సో అంటే మెమరాండంలో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ, ప్రిఫరెన్స్, వాటి ఫేస్ వాల్యూస్ నోట్ చేసి ఉంటాం. సో వీటిలో ఏది మారినా కూడా అది ఆల్టరేషన్ ఆఫ్ క్యాపిటల్ క్లాజ్ రైట్. సో ఆల్టరేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆథరైజ్డ్ క్యాపిటల్కి సంబంధించి ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఏమవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో అక్కడికి 2 types ఆఫ్ ఆల్టరేషన్. నెక్స్ట్ ఫేస్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అసలు ఫేస్ వాల్యూ లేకుండా మొత్తం అంతా కూడా రైట్, అసలు ఫేస్ వాల్యూ అనే కాన్సెప్ట్నే లేకుండా చేసి స్టాక్గా చేయొచ్చు రైట్. సో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ పెరుగుతుంటే కనుక దాన్ని ఇంక్రీజ్ ఆఫ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ రైట్, ఇంక్రీజ్ ఆఫ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. రెడ్యూసింగ్ అవుతుంటే కనుక దాన్ని డెమినిషన్ అంటాం మనం రైట్. వీటి వల్ల మానిటరీ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ పెంచడం వల్ల కానీ రెడ్యూస్ చేయడం వల్ల కానీ మానిటరీ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. పెయిడప్ షేర్ క్యాపిటల్ పెరిగితే తగ్గితే మానిటరీ ఎఫెక్ట్ ఉంటుంది కానీ రైట్, ఇక్కడ మనకి ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ పెంచడం తగ్గించడం అనేది జస్ట్ ఒక ప్రొసీజర్. బోనసెస్ ఇష్యూ చేస్తున్నారు రైట్, కంపెనీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఆఫ్టర్ బోనస్ ఇష్యూ తగ్గిపోతుంది అనుకుంటే, అంటే పెయిడప్ షేర్ క్యాపిటల్ ఆథరైజ్డ్ క్యాపిటల్ మించుతుంది అనుకుంటే కనుక ఏం చేస్తాం, ఫస్ట్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ పెంచారు అనే అజంప్షన్ తీసుకుంటారు అక్కడ అకౌంట్స్లో రైట్. సిమిలర్లీ అలా ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ పెంచడం, లేదా అంత ఆథరైజ్డ్ క్యాపిటల్ అవసరం లేదు అనుకుంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ తగ్గించడం డెమినిషన్, పెయిడప్ షేర్ క్యాపిటల్ తగ్గించడం రిడక్షన్ రైట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ తగ్గిస్తే డిమినిషన్, పెయిడప్ షేర్ క్యాపిటల్ తగ్గుతుంటే కనుక అది మనకి రిడక్షన్ రైట్. సరే, ఫేస్ వాల్యూ పెరుగుతుంటే కనుక దాన్ని కన్సాలిడేట్ అంటాం మనం. సే 10 రూపీస్ ఫేస్ వాల్యూ షేర్స్ ఉన్నాయనుకోండి, దాన్ని 100 రూపీస్ ఫేస్ వాల్యూ చేస్తున్నాం. అంటే నథింగ్ బట్ 10 షేర్స్ కలిపి ఒక షేర్ అవుతున్నాయి, 10 షేర్స్ కలిపి ఒక షేర్ అవుతున్నాయి రైట్. సో ఇది కన్సాలిడేషన్. ఫేస్ వాల్యూని తగ్గిస్తున్నాం అనుకోండి, అది సబ్ డివైడ్. నథింగ్ బట్ 100 రూపీస్ షేర్ని లేదా 10 రూపీస్ షేర్ని 1 రూపీస్ ఫేస్ వాల్యూగా మార్చామనుకోండి, అంటే అప్పుడు ఒక్కొక్క షేరు 10 షేర్స్ అవుతాయి రైట్. సో అక్కడికి మనకి 4 రకాల ఆల్టరేషన్స్ అయ్యాయి. అండ్ 4th ఆల్టరేషన్ వచ్చేసరికి మనకి కన్వర్షన్ ఆఫ్ ఫుల్లీ పెయిడప్ షేర్స్ ఇంటూ స్టాక్ రైట్. దీన్ని ఇక్కడ పెయిడప్ షేర్ క్యాపిటల్ టు స్టాక్, స్టాక్ టు పెయిడప్ షేర్ క్యాపిటల్, ఇది ఏది జరిగినా కూడా రైట్ మనకి ఆల్టరేషన్ అవుతుంది. సో ఇవి మనకి నేచర్ ఆఫ్ ఆల్టరేషన్. సో ఆల్టరేషన్ జరగాలి అంటే కనుక ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాం. సో మన కామన్ పాయింట్, authorization in articles is required, resolution to be passed is ordinary resolution చాలు రైట్. సరే, రెజల్యూషన్ పాస్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి?
ఆర్ఓసికి ఇంటిమేట్ చేయాలి. సో నోటీస్ టు బి గివెన్ టు ఆర్ఓసి ఫర్ ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్, సెక్షన్ 64, పేజ్ నెంబర్ 4.22, పారా 4.26, సెక్షన్ 64. సో ఎంఓఏలో క్యాపిటల్ క్లాజ్ ఆల్టర్ అయినప్పుడు ఆర్ఓసికి నోటీస్ ఇవ్వాలి. రైట్, SH7 ఫామ్ నెంబర్ SH7లో నోటీస్ ఇవ్వాలి. రైట్, ఎక్కడ నుంచి ఆర్డర్ రిజల్యూషన్ పాస్ అయిన దగ్గర నుంచి 30 days లోపు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 days ఫ్రమ్ ఆల్టరింగ్, ప్లస్ ఆల్టర్డ్ కాపీ ఆఫ్ ఎంఓఏ. మరి ఎందుకంటే రిజిస్ట్రేషన్ కంపెనీ ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు కాపీ ఉంది ఆర్ఓసి దగ్గర, ఏఓఏ కాపీస్. సో ఇప్పుడు మరి క్యాపిటల్ క్లాజ్ ఆల్టర్ చేస్తున్నాం కాబట్టి, సో ఆల్టర్ చేసిన కాపీతో సహా వితిన్ 30 days ఆఫ్ ఆల్టరింగ్ ఫైల్ చేయాలి. రైట్, సో సెక్షన్ 64 కిందకి ఏమేమి వస్తాయి? సో ఇంతకుముందు చెప్పుకున్న మనకి ఆల్టరేషన్ అండర్ సెక్షన్ 61 అండ్ నథింగ్ బట్ పైన చెప్పుకున్న ఆథరైజ్డ్ క్యాపిటల్ పెరగడం, తగ్గడం, ఫేస్ వాల్యూ కన్సాలిడేట్, సబ్ డివైడ్, అలాగే స్టాక్ టు షేర్స్, షేర్ టు స్టాక్. రైట్, అవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ సెక్షన్ 62 మనం రైట్ షేర్స్ని మనం చూస్తున్నప్పుడు చెప్పుకున్నాం. మన గవర్నమెంట్ కనుక, సెంట్రల్ గవర్నమెంట్ తను ఇచ్చిన లోన్, కంపెనీకి ఏదైనా లోన్ ఇచ్చింటే కనుక దాన్ని ఈక్విటీగా మార్చేయండి అని కనుక నోటీస్ ఇస్తే దానికి రైట్ షేర్స్ కింద తీసుకొని అవసరం లేదు, రైట్ అని చెప్పుకున్నాం. రైట్, అలా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా నోటీస్ ఇచ్చి, రైట్, తన యొక్క లోన్ని, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీకి ఇచ్చిన లోన్ని ఈక్విటీగా మార్చమంది, రైట్, దానికోసంగా నువ్వు ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేస్తున్నావు. రైట్, సో ఆ సెక్షన్ కింద ఏదైనా ఆథరైజ్డ్ క్యాపిటల్ పెరుగుతున్నా నువ్వు ఆర్ఓసికి ఇంటిమేషన్ చేయాలి. అలాగే రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, సెక్షన్ 55 కింద ప్రిఫరెన్స్ షేర్స్ని రెడీమ్ చేస్తున్నాం. రైట్, ప్రిఫరెన్స్ షేర్స్ని రెడీమ్ చేస్తున్నప్పుడు కూడా షేర్ క్యాపిటల్ ఆల్టర్ అవుతుంది. సో దానికి కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని రిడీమ్ చేసిన తర్వాత ఆర్ఓసికి నోటీస్ ఇవ్వాలి అని చెప్పి. సేమ్ ఇప్పుడు అదే ఆ సెక్షన్ 64 కింద నోటీస్ ఇవ్వడం. రైట్, అలాగే షేర్ క్యాపిటల్ లేని కంపెనీ, నో షేర్ క్యాపిటల్, నెంబర్ ఆఫ్ మెంబర్స్ పెరుగుతున్నారు అనుకోండి, గ్యారంటీ ఇచ్చే నెంబర్ ఆఫ్ మెంబర్స్ పెరుగుతున్నారు అనుకోండి. రైట్, సో ప్యూర్ గ్యారంటీ కంపెనీ, వాళ్ళ కంపెనీలో మెంబర్స్ పెరిగినప్పుడు కూడా SH7 కిందే ఆర్ఓసికి నోటీస్ ఇవ్వాలి. రైట్, అలా కనుక నోటీస్ ఇవ్వకపోతే ఎవ్రీ ఆఫీసర్ హూ ఈజ్ ఇన్ డిఫాల్ట్ విల్ బి లయబుల్ ఫర్ ఎ పెనాల్టీ ఆఫ్ 1000 ఫర్ ఈచ్ డే ఆఫ్ కంటిన్యూయింగ్ డిఫాల్ట్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ లెస్. రైట్, ఇది మనకి ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అన్న.